అప్పుడు సలీం మరియు నిధి అక్కడి నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతూ ఉంటారు. ఇలా పరిగెడుతూ ఉంటే వాళ్ళకి కొన్ని స్కెలిటన్స్ కనిపిస్తాయి. వాటిని చూసి నిధి గట్టిగా అరుస్తుంది. చుట్టూ చూస్తే రక్తంతో తడిసిన బట్టలను చెట్టులకి కట్టి ఉంటారు. దీనిని చూసిన వీళ్ళిద్దరూ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పటికే సాయంత్రం కావడంతో వీళ్ళిద్దరూ ఒక దగ్గర మంట వేసుకొని కూర్చుని ఉంటారు. కానీ నిధికి శక్తి యొక్క చావును తలుచుకొని ఐఎమ్ సో సారీ, నా కారణంగానే శక్తి చనిపోయాడు, ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంటుంది. ఇలా కొద్ది సమయం తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్న సలీంని దెయ్యం జరుపుతూ ఉంటుంది. అప్పుడు సలీం లేచి చూస్తే ఎవ్వరూ ఉండరు. తరువాత సలీం మళ్ళీ నిద్రపోతాడు. కానీ ఈసారి సలీంని దెయ్యం ఈడ్చుకొని పొదల్లోకి తీసుకువెళ్ళిపోతుంది. సలీం మేడం నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. నిధి సలీం సలీం అని అరుస్తుంది. కొద్ది సమయం తరువాత కొద్ది దూరంలో సలీం మేడం అని పిలుస్తాడు. దాన్ని విని నిధి అటువైపుగా పరిగెడుతూ ఉంటుంది. అక్కడ వచ్చి చూస్తే ఎవ్వరూ ఉండరు. నిధి అలసిపోయి అక్కడ కూర్చుని ఉంటుంది. కానీ దెయ్యం నిధిని పట్టుకోవడానికి వస్తుంది. నిధి మెడలో ఉన్న డాలర్ వల్ల తనను ఏం చేయలేదు. తరువాత ముందుకు వెళ్తూ సలీంని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. తరువాత ఎవరో క్యాంపింగ్ వేసి ఉన్న చోట నిధి నిద్రపోతూ ఉంటుంది. నిధి కలలో సిద్ధేష్ని దెయ్యం తరుముతూ ఉన్నట్టు కల వస్తుంది. లేచి చూస్తే మార్నింగ్ అయి ఉంటుంది. నిధి అలా నడుచుకుంటూ వెళ్తూ దాహంతో నీళ్లు వెతుకుతూ ఉంటుంది. కొద్ది దూరంలో నిధికి నీళ్లు కనిపిస్తాయి. కానీ నీళ్లు ముట్టుకుంటే ఆ నీళ్లు మొత్తం మాయం అయిపోతాయి. నిధి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అమ్మ దుర్గామాత, ఏంటి ఈ దారుణం? ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని నిధి దుర్గామాతను తలుచుకుంటుంది. తరువాత నిధికి నక్కలు అరవడం వినిపిస్తుంది. దెయ్యం అరుపులు వినిపిస్తాయి. నిధి భయంతో పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ ఒక చోట పడిపోతుంది. నిదానంగా తన కాళ్ళ వైపు చూస్తుంది. కాళ్ళకి తీగలు చుట్టుకొని ఉంటాయి. నిధి వాటిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు దెయ్యం నిధిని కాలు పట్టుకుని ఏడుస్తూ అనిపిస్తుంది. తరువాత చూస్తే అక్కడ ఏమీ ఉండదు. నిధి భయపడుతూ పైకి చూస్తే అక్కడ దెయ్యం లాంటి ఒక ఆకారాన్ని చూసి భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ ఒక దగ్గర కూర్చుంటుంది. కట్ చేస్తే నిధి నడుచుకుంటూ చాలా దూరం వెళ్తూ ఉంటుంది. అప్పుడు నిధికి ఒక చోటు కనిపిస్తుంది. అది ఇంతకుముందు తన కలలో చూసిన ప్రదేశం. అప్పుడు నిధి ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక గుహలోకి నిధి వెళ్తుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే తన తలపై ఎవరో కొడతారు. నిధి కింద పడిపోయి ఎవరో అని చూస్తే సిద్ధేష్ అని పిలుస్తుంది. అప్పుడు సిద్ధేష్ నిధి అని, నువ్వు నిజంగా నా నిధివేనా అని ఇద్దరూ పలకరించుకొని సిద్ధేష్ తనకి జరిగిన కథ గురించి నిధికి చెప్తాడు. అప్పుడు నిధి, లేదు సిద్ధేష్, నువ్వు ధైర్యంగా ఉండు. నిజం చెప్పాలంటే మనం ఇద్దరం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం. ఏదో కారణం ఉండే ఉంటుందిగా. చూడు సిద్ధేష్, ఒకటి మనం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ చావాలి, లేదంటే మనం ఇక్కడ నుంచి బయటపడడానికి ఆఖరి ప్రయత్నం చేయాలి. నిజం చెప్తున్నా, నువ్వు నాతో ఉంటే నాలో ఉన్న భయం పూర్తిగా తగ్గిపోతుంది. తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధం అవుతారు. వాళ్ళిద్దరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. తరువాత వాళ్ళ చుట్టూ దెయ్యం తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు భయపడుతూ ఉంటారు. అప్పుడు సిద్ధేష్ మళ్ళీ అదే గొంతు వినిపిస్తూ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. అప్పుడు నిధి, లేదు మనం ఇక వెనక్కి వెళ్ళకూడదు, ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అంటుంది. వాళ్ళు భయపడుతూ వెళ్తూ ఉంటారు. దేవుడు కొన్ని
పక్షులు వాళ్ళపైన దాడి చేస్తాయి. వాళ్ళు వాటి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటారు. అప్పుడు సిద్ధేష్ మమ్మల్ని కాపాడు, సిద్ధేష్ మమ్మల్ని కాపాడు అని అరుస్తూ ఉంటారు. అప్పుడు సిద్ధేష్ ఇది మా స్నేహితుల గొంతు, ఎలాగైనా వాళ్ళని కాపాడాలి అంటాడు. అప్పుడు నిధి సిద్ధేష్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. కానీ సిద్ధేష్ మాత్రం వెళ్ళిపోతాడు. అలా పరిగెడుతూ ఉంటే సిద్ధేష్ కాలు ఒక ఊబిలో చిక్కుకుంటుంది. అప్పుడు సిద్ధేష్ నిధి హెల్ప్, నిధి హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు నిధి సిద్ధేష్ కాపాడడానికి ఒక కట్టె ఇచ్చి పట్టుకోమని చెబుతుంది. కానీ సిద్ధేష్ బయటికి రావడానికి ప్రయత్నించి ఎలాగో అలా బయటికి వచ్చేస్తాడు. తర్వాత దెయ్యం అరుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. నిధి వెనక్కి తిరిగి చూస్తే దెయ్యం ఉంటుంది. దీన్ని చూసిన నిధి సిద్ధేష్లు భయంతో అరుస్తారు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో నిద్రపోతూ ఉంటారు.